హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. చూడండి, మా పెళ్ళైన కొత్తలో అండి నాకు చాలా భయంగా ఉండేది ఏదన్నా మాడిపోతే. అప్పుడు నేను టీవీలో సంజయ్ కపూర్ ఉండేవారు కదా, సంజీవ్ కపూర్, ఆయనవి చూస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు ఒకసారి ఆయన అన్నారు, ఇలా మాడింది అనుకోండి కంగారు పడిపోవద్దు, వెనక్కి తిప్పి ఇట్లా స్క్రేప్ చేసేయండి, తినొచ్చు, పడేయక్కర్లేదు. ఈ బర్న్ అయిపోయినదంతా బ్లాక్గా ఉన్నదంతా ఇలా స్క్రేప్ చేయడం వల్ల పోతుంది అని చెప్పారనమాట. నేను అలాగా స్పూన్తో కూడా ట్రై చేశానండి. చూడండి, అది కూడా చూపిస్తున్నాను. దాంతో అంత ఈజీగా రాదండి, అది బాగా పల్చగా ఉంటుంది తప్ప. సో ఇది కత్తి వెనక వైపు తిప్పండి, దాంతో ఇట్లా స్క్రేప్ చేసాం అనుకోండి, బాగా కాలిపోతే ఒక 3-4 నిమిషాలు పట్టచ్చు, లేదంటే మటుకు చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. కొద్దిగా అయిందనుకోండి, జస్ట్ అట్లా స్క్రేప్ చేస్తే సరిపోతుంది. అంచులేమో జాగ్రత్తగా కట్ చేసేసామనుకోండి అయిపోతుంది. అది మనకి ఇంకేమీ తినడానికి లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, పడేస్తామా? పడేయం కదా, తింటాం కదా. ఎలాగోలా తినాలి. ఈ మాడింది తినడానికేమో మనకి నచ్చదు, టేస్ట్ బాగోదు. అసలే బాగా మాడిపోయినవి అవి తినద్దని చెప్తారు కదండి బాగా ఎక్కువగా. సో మనం పైదంతా అలా స్క్రేప్ చేసేసామనుకోండి జాగ్రత్తగా, చక్కగా అది మనం తినగలుస్తామన్నమాట. తినొచ్చు కూడా, ఏం ప్రాబ్లం అయితే రాదండి. ఇట్లాగా అంటే ఒక బ్రెడ్ గురించి ఇంత టైం వేస్ట్ చేయాలా, ఇంత శ్రమ పడాలా అంటే, మనం బయటికి వెళ్ళామనుకోండి, అప్పుడు అక్కడ నాన్ వెజ్ ఉందనుకోండి, మనం ఆ రోజు నాన్ వెజ్ తినమనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పడేసుకుంటామా? బ్రెడ్ కాదు కదా, తినాలి కదా, ఏదో ఒకటి తినాలి, ఆకలిస్తూ ఉంటుంది. ఏది తినకుండా ఎలా ఉండగలం అండి, కష్టం కదా. అలాంటప్పుడు మనకి ఇది పనికి వస్తుందండి ఈ చిట్కా. సరేనండి, చూడండి, ఇదిగో నేను ఎంత ఈజీగా చేసేస్తున్నాను. కొంచెం కొంచెం ఎడ్జెస్ కనుక కట్ చేసేసామనుకోండి, చక్కగా ఎడ్జెస్ ఆ మాడిపోయినవి కూడా పోతాయండి. అలా ముందు స్క్రేప్ చేయాలి, స్క్రేప్ చేసేసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసేయాలన్నమాట. చూడండి, చాలా ఈజీ మనకి. అలానే అంటే ఇప్పుడు చాలామంది పడేస్తారండి మాడిపోయిందని. అలా ఫుడ్ వేస్ట్ చేయటం నాకు నచ్చదండి, అందుకని నేను జాగ్రత్తగా ఇట్లా చేస్తానన్నమాట. చూసారా ఎట్లా చేస్తున్నాను? అలా చేసేసి తర్వాత నేను టీలో ముంచుకొని తినేసానండి. అయితే ఆమ్లెట్తో తినొచ్చు, టీలో ముంచుకొని తినొచ్చు, అది మన ఇష్టం అండి. మనం బిస్కెట్లు తింటలేదా అండి, అప్పుడప్పుడు కొంచెం బాగానే రోస్ట్ అయ్యి వస్తాయి కదా, పడేస్తాము? పడేయం కదా. అట్లానే ఇది కూడా. ఫుడ్ వేస్ట్ చేయటం నాకు నచ్చదండి ఏమైనా కానీ. ఎలాగోలాగా తినాలి అంతే. అది ఉప్పు తక్కువ అవనియండి, ఇలాగ బాగా మాడిపోయింది అవనియండి, ఏదైనా అండి. పడేయడం మాత్రం, వేస్ట్ చేయటం అనేది నాకు నచ్చని విషయం అండి ఎప్పుడైనా సరే. చాలామంది ఫుడ్ లేక ఎంతో బాధపడుతున్నారండి. అలాంటి వాళ్ళని చూసైనా మనం కొంచెం జాగ్రత్త నేర్చుకోవాలండి. ఇక ముందు అసలు తినడానికి తిండి దొరుకుద్దో లేదో తెలియదు. ఇప్పుడు బియ్యం రూ. 50 పై మాటే 1 కిలో మనం కొనుక్కోవాలంటే. మనకేం రేషన్ కార్డులు లేవు కదండి. అంటే మనం రేషన్ కార్డులు లేవని అంటే మళ్ళీ మిగతా వాళ్ళకి కోపాలు వస్తాయేమో, అది వద్దులేండి. ఇప్పుడు చూడండి, ఎంత జాగ్రత్తగా చేస్తే కనుక 3 నిమిషాల్లో మనకి మన బ్రెడ్ రెడీ అయిపోతుందండి, తినొచ్చండి, పడేయక్కర్లేదు. చూడండి, కావాలని ఎవరు మార్చుకోరు కదండి. అలాగని ఉన్న తిండి పడేసుకోలేము, వేస్ట్ చేసుకోలేము. అలాంటప్పుడు మనకి ఈ చిట్కా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లాగా చిట్కాలు చేస్తున్నానని ఏదో నేను లోబీ అని, పిసినారిని అట్లా ఏమి అనుకోకండి. నేను ఖర్చు పెట్టాలనుకున్న చోట ఖర్చు పెడతాను. ఇప్పుడు నాకేంటంటే ఇది నాకు వేస్ట్ చేయాలని లేదు, అందులో ఇది ఆఖరి బ్రెడ్ స్లైస్. నాకేమో ఆకలిస్తుంది, నేను తినాలి, ఏదో ఒకటి తినాలన్నప్పుడు నేను పడేసుకోలేను కదా, తింటాను. అదనమాట సంగతి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా వీడియోస్, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.